హలో అండి, వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం చికెన్ ఫ్రైని నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దాం. ముందుగా మనం తెచ్చుకున్న చికెన్ అయితే కట్ చేసి ఇలా వాటర్లో అయితే వేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, అలాగే ఒక ఆనియన్, అలాగే ఒక టమోటా అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా తీసుకొని పక్కన ఇలా వాటర్లో అయితే వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యే వరకు ఉండి, హీట్ అయిన తర్వాత మనమైతే అందులోకి ఒక 2 గంటల నూనెని అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి అలాగే పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్నట్లయితే మనకి మిర్చిలో ఉండే కారం అనేది పోతుంది. సో ఆ తర్వాత మనమైతే అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటానైతే కూడా అందులోకి వేసుకొని ఆ టమోటాలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఆ ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమోటా అనేటివి బాగా ఉడికిపోవాలి. అలా ఉడికిన తర్వాత మనమైతే అందులోకి చికెన్ వేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా స్మాష్ అయ్యేలా మనమైతే టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చిని అయితే వేయించేసుకుంటాం బాగా. అలా వేయించుకున్న తర్వాత మనమైతే చికెన్ అయితే తీసుకొని ఆ ప్యాన్లోకి వేసుకుంటాం. అలా వేసుకున్న తర్వాత మనమైతే కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఆ మూడింటిని కలిపి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు పెద్ద మంట మీద ఉడకనివ్వాలి. అప్పుడైతే చికెన్ మనకి బాగా ఉడుకుతుందనమాట. ఆ 5 మినిట్స్ బాగా ఉడకడానికి టైం పడుతుంది కదా చికెన్, ఆ 5 మినిట్స్లో బాగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనమైతే ప్యాన్లోకి చికెన్ అయితే వేసేసుకుంటున్నాం. తర్వాత 2 స్పూన్ల పసుపునైతే కూడా మనం అందులోకి వేసేసుకుంటున్నాం. అలాగే దాంతోపాటుగా మనం కొద్దిగా తగినంత సాల్ట్ని అయితే అందులోకి వేసేసుకుంటున్నాం. అలా వేసుకున్న తర్వాత మనమైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటాం. అలా వేసుకున్న తర్వాత మనం మూడింటిని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ వరకు పెద్ద మంట మీద ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్ అనేది మనకి బాగా ఉడుకుతుంది. అలాగే మన ఛానల్లో కలర్ రైస్ చికెన్ కర్రీ, అలాగే ఇలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. మీకు వీలైతే ఒకసారి ఆ వీడియోస్ని కూడా విజిట్ చేయండి. ఆ వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్లో చెప్పండి. సో ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఆ వంటల్ని ట్రై చేయండి, ఎలా వచ్చాయో చెప్పండి. సో మన ఛానల్లో వంటలన్నీ ఈజీ ప్రాసెస్, పైగా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, హెల్తీ కూడా అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ పెద్ద మంట మీద వదిలేస్తాం. అలా వదిలేసిన తర్వాత మనమైతే అందులోకి ధనియాల పొడిని అయితే ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. అలాగే ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనమైతే ఒక 2 స్పూన్స్ మిరప్పొడిని వేసుకొని అది కూడా ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇప్పుడు మనమైతే ఒక 2 స్పూన్స్ ధనియాల పొడిని అయితే వేసేసుకుంటున్నాం. అలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలా చికెన్కి పట్టేలా ఒక 5 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి. ఈ చికెన్ ఫ్రై అనేది మనం అన్నం, పప్పు, చికెన్ ఫ్రై అయినా తినొచ్చు, అన్నం చారు, చికెన్ ఫ్రై అయినా తినొచ్చు. ఏదైనా కాంబో చాలా బాగుంటుందండి. సో పప్పు చేసుకున్న రోజు ఇలా చికెన్ ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సో ఒకసారి నేను చూపించినట్టుగా చికెన్ ఫ్రైని అయితే చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం ధనియాల పొడి వేసుకొని 5 మినిట్స్ ఉడికిచ్చేసుకున్నాం కదా, ఇప్పుడైతే అలాగే ఒక 2 స్పూన్స్ మిరప్పొడిని అయితే కూడా వేసేసుకుంటాం. కొంచెం స్పైసీ ఇష్టమైన వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం కారం ఎంత తగ్గించి తింటే అంత మంచిదండి. సో నేనైతే 2 స్పూన్స్ వరకే వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత కూడా మనం చికెన్ని బాగా మిక్స్ చేసి ఒక 3 to 5 మినిట్స్ వరకు ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. అలా మిక్స్ చేయకపోతే కిందంతా మాడిపోతుంది. సో కాబట్టి మనం ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఒక 3 మినిట్స్కి, ఒక 2 మినిట్స్కి అలా మిక్స్ చేసుకుంటూ ఆ మసాలా అంతా చికెన్కి పట్టేలా మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత మనమైతే ఒక 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మనకైతే ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి అని మనమైతే 2 స్పూన్స్ అయితే వేసుకోవాలండి.
ఆ ఎండు కొబ్బరి కూడా చికెన్కి బాగా టేస్ట్ని అయితే ఇస్తుంది. సో కొద్దిగా మనం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకుంటాం. సో అది వేసుకొని కూడా ఒక 5 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్కి పట్టేలాగా. అలా పట్టేసిన తర్వాత మనమైతే ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా తీసి లాస్ట్లో ఆ చికెన్లో వేసుకొని దాన్ని కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా వెయిట్ చేసుకోవాలి. మీకు కావాలంటే అందులోకి కొద్దిగా పుదీనాని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి, కరివేపాకు ఒకటే కాకుండా. సో నేను ఇక్కడ ఏంటంటే కరివేపాకును ఒక్కటే అయితే తీసుకున్నాను. సో మీకు కావాలంటే కొత్తిమీర పుదీనా ఆకుల్ని కూడా కలిపి చికెన్లోకి వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా వేయించుకుంటే అక్కడితో మనకి చికెన్ ఫ్రై అనేది అయిపోతుందండి. సో ఇంతే అండి, ఈజీ ప్రాసెస్ చికెన్ ఫ్రై అనేది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ ఫైనల్గా మనమైతే ఇలా కరివేపాకు అయితే వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే మనము చికెన్ని బాగా వెయిట్ చేసుకుంటామండి. అంతే అండి చికెన్ ప్రాసెస్. సో ఇక్కడితో అయితే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. సో ఇది అన్నం పప్పు చికెన్ అయినా బాగుంటుంది, అన్నం చారు చికెన్ అయినా బాగుంటుంది, పప్పు చారు అన్నం చికెన్ అయినా బాగుంటుంది. సో ఒకసారి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా చికెన్ ఫ్రైని అయితే ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఇక్కడితో అయితే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.